బిగ్ బాస్ సీజన్ 9లో 13వ వారం ఎలిమినేషన్లో భాగంగా అనుకోకుండా రీతు అయితే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్జులో పాల్గొంటారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ బజ్జుకి ఆహ్వానించిన శివాజీ తనదైన ప్రశ్నల వర్షం కురిపించారనే చెప్పాలి రీతు మీద. ఇక ఇందులో భాగంగానే రీతు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఎలిమినేట్ అవుతావా అని అడిగితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎందుకంటే నాకన్నా వీక్గా ఉన్నవారు హౌస్లో ఉన్నారు. నేనైతే గేమ్ బాగా ఆడినప్పటికీ నన్ను హౌస్ బయటకి తీసుకొచ్చారు. అసలు ఏమైందో ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటే, నువ్వు గేమ్ బాగా ఆడావని నువ్వు అనుకుంటే సరిపోదు కదమ్మా, ఆడియన్స్ కూడా అనుకోవాలి కదా అంటూ చిన్న జలకిచ్చారు రీతు మీద. మరి మొదలు పెడదామా అంటే ఎస్ సార్ అంటూ చెప్పుకొచ్చింది. సో ఓకే, నువ్వు హౌస్లో నీ గేమ్ కోసం వెళ్ళావా లేకపోతే డెమోన్ కోసం వెళ్ళావా అని స్ట్రైట్గా క్వశ్చన్ అడిగారు. దీంతో లేదు సార్, నా గేమ్ కోసమే నేను వెళ్ళాను అంటే, మరి నీ గేమ్ కన్నా డెమోన్ గేమ్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టినట్టు ఉన్నావంటే అది కాదు సార్. హౌస్లో అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక్కరితోనూ బాండింగ్ ఉంటుంది. నాకైతే డెమోన్తో మంచి బాండింగ్ కుదిరింది, అందుకే డెమోన్ నేను ఫ్రెండ్స్ అయ్యాం. మీరు ప్రిన్స్ యావర్ అలాగే పల్లవి ప్రశాంత్ మీరు ముగ్గురు ఫ్రెండ్స్ అవ్వలేదా అంటూ తెరగేసి క్వశ్చన్ చేసింది శివాజీని. అయితే శివాజీ ఏం మాట్లాడకుండా సరే మరి డెమోన్ కోసం ఏం చెప్తావంటే, నిజంగా చాలా జెన్యూన్ గాయ్, నిజంగా నేను అలాంటి అబ్బాయిని ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీలో కాదు బయట కూడా చూడలేను. తను ఎవరినైనా నా అనుకున్నాడు అంటే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటాడు. అంతేకాకుండా టాస్క్ల పరంగా చాలా బాగా ఆడతాడు. ముఖ్యంగా వెరీ ఇంటెలిజెంట్ పర్సన్ అంటూ తన విన్నర్ అవ్వాలి కోరుకుంటున్నానంటూ బిగ్ బాస్ బజ్జులో చెప్పుకొచ్చింది రీతు. సరే మరి సంజన గురించి ఏం చెప్తావంటే, సంజన గారి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆమె కోసం నేను ఏకంగా నాకు ఎంతో ఇష్టమైన హెయిర్ సాక్రిఫైస్ చేసినా సరే ఏదో ఒక విధంగా చెత్త మాటల్ని మాట్లాడుతుంది. నేను డెమోన్ ఇద్దరం కూడా మంచిగా ఫ్రెండ్గా మాట్లాడినా సరే అది వేరేగా కన్వే చేసింది. ఆమె బుద్ధి ఏంటి అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది, మళ్ళీ ఎవరైనా చివాట్లు పెడితే మళ్ళీ సారీ చెప్తుంది. అదే కదా నాకు అర్థం కావట్లేదు. హౌస్లో ఏ గేమ్ ఆడలేని సంజన గారు హౌస్లో ఉన్నారు. గేమ్ ఆడిన దాన్ని నేను బయట ఉన్నాను అంటే అది నువ్వే. నేను ఇప్పుడే కదమ్మా చెప్పాను, నువ్వు అనుకుంటే సరిపోదు, ఆడియన్స్ అనుకోవాలి. నీకన్నా సంజన గారే బెటర్ అనుకున్నారు కాబట్టి ఆమెని హౌస్లో ఉంచారు, నిన్ను బయట ఉంచారంటూ శివాజీ తనదైన ప్రశ్నల వర్షం కురిపించాడనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ కోసం ఏం చెప్తావంటే, పవన్ కళ్యాణ్ కోసం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే తను మాట్లాడే విధానం కానీ తను ఆటలు ఆడే టాస్క్లో విధానం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా తనకి తన గేమ్ మీద చాలా మెచ్యూరిటీగా ఉంటాడు. సో తనకు కూడా విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ బజ్లో. ఇమాన్యుయల్ కోసం ఏం చెప్తావంటే, ఇమాన్యుయల్ కోసం ఏం చెప్పాలి సార్, తను ఎప్పుడు ఎలా ఉంటాడనేది ఎవరికి తెలీదు. సో నాకు ఇమాన్యుయల్ అయితే కనుక కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడేమో అనిపించింది. సో తన సేఫ్ గేమ్ని పక్కన తీసేసి ఇంకా జనాలకి చూపించాలి. ఇంకా 3 వారాలే ఉంది. సో అప్పటి వరకు తనుజ నేను ఇద్దరం మీ అంత బెస్ట్ ఫ్రెండ్స్ కాము అంటాడు. మళ్ళీ తిరగేసి మమ్మల్ని నామినేషన్ చేస్తాడు. అసలు తన ఆట ఏంటో గేమ్ స్ట్రాటజీ ఏంటో నాకు అర్థం కాలేదు, మీకన్నా అర్థమైతే చెప్పండి సార్ అంటూ తెరగేసి క్వశ్చన్ చేసింది శివాజీని. సరే మరి టాప్ 5లో ఎవరు ఉంటారు అంటే ఖచ్చితంగా తనుజ ఉంటుంది, అలాగే భరణి గారు ఉంటారు, అండ్ అలాగే సుమన్ శెట్టి అన్న ఉంటాడు, అలాగే పవన్ కళ్యాణ్ ఉంటారు, అలాగే నా హీరో డెమాన్ కూడా ఉంటాడు అంటూ బిగ్ బాస్ బజ్లో సంచలన వ్యాఖ్యలు చేసింది రీతు. మరి ఫైనల్గా బిగ్ బాస్ బజ్లో రీతు మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అనేది కామెంట్ చేయండి.